సరే ఏ కారణాల చేత అయినా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయింది. కొత్త రాష్ట్రం ఏర్పడింది. 2014 సంవత్సరం నుంచి ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధిని 10 సంవత్సరాల పాటు వెనక్కి తిరిగి చూసుకుంటే ఎంత దిగ్భ్రాంతికరమైనటువంటి అంశాలు అంటే, ఏ రాష్ట్రం అయితే మనల్ని దోచుకుంటున్నారు, మా రాష్ట్రం వెనుకబడిపోయింది అన్నారో, ఆ రాష్ట్రం అత్యున్నతంగా ప్రోగ్రెసివ్‌గా ముందుకెళ్ళిపోయి కంపెనీల విషయంలో కానీ, ఆర్థికాభివృద్ధి విషయంలో కానీ చాలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తలదన్నే రాష్ట్రంగా ఆ రాష్ట్రం డెవలప్ అయిన విధానం, ఈ రాష్ట్రం అణగారిపోయినటువంటి విధానం పట్ల రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక ఆలోచన చేయమని కోరేటువంటి ప్రోగ్రామే ఈ ప్రోగ్రాం. ఎందుకంటే పరిపాలకులుగా ఉన్నటువంటి వాళ్ళు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా నాశనం చేశారు, తమ విజనరీ ఒక నేను విజనరీ ఉన్న నాయకుడు అని ఒక ఆయన, ప్రజలతో నేను మమేకమై ఉన్నాను, ప్రజల కష్ట నష్టాలు తెలుసుకున్నాను, మా నాన్నగారు ఈ రాష్ట్రానికి చాలా అద్భుతమైన పరిపాలన చేశారు అని ఇంకొక ఆయన, ఇట్లా 5 సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వం, జనసేన ప్రభుత్వం, 5 సంవత్సరాలు వైఎస్ఆర్ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి విధానాన్ని ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకోవాలనేటువంటి ఒక చిన్న ప్రయత్నమే ఇది. దీనికి తెలుగుదేశం పార్టీని, జనసేనని తప్పు పట్టాల్సిన పని లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తప్పు పట్టాల్సిన పని లేదు. నా ప్రయత్నం వల్ల కూడా రాష్ట్ర ప్రజలు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి పార్టీల యొక్క జాతకాలని, పార్టీల యొక్క భవితవ్యాన్ని నిర్దేశించాల్సిన సమయం ఆసన్నమైంది. కాబట్టి రాష్ట్ర ప్రజలు ప్రతి సందర్భంలో కూడా ఓటేసేటప్పుడు చంద్రబాబు నాయుడు కమ్మాయిని కాబట్టి ఓటేద్దాం, జగన్మోహన్ రెడ్డి రెడ్డి ఆయన కాబట్టి ఓటేద్దాం, లేకపోతే శ్రవణ్ కుమార్ ఒక ఎస్సీ ఆయన కాబట్టి ఓటేద్దాం, ఇది కాదు ప్రామాణికం. మీరు ఆలోచనాత్మకంగా ఈ రాష్ట్రంలో ఏ పార్టీ నిజంగా మనకి, ఏ నాయకుడు నిజంగా మనకు సేవ చేశాడు, ఏ నాయకుడు నిజంగా మన జీవిత గమనాన్ని మార్చాడు, ఏ నాయకుడు ఈ రాష్ట్ర భవిష్యత్తుని నిర్దేశించడానికి ఉన్నారన్న ఆలోచన చెయ్యమని నేను వినయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. నేను ఎందుకంటే 2014 నుంచి 2019 వరకు ఈ పరిపాలించినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ తెలుగుదేశం ప్రభుత్వం, జనసేన కోరిలేషన్ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీతో ఉన్నటువంటి ప్రభుత్వం ఎందుకు ఈ భారతీయ జనతా పార్టీని కానీ, లేకపోతే కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలను కానీ ప్రత్యేక హోదా విషయంలో ఎందుకు నిమ్మకుండిపోయినారు, పోలవరం విషయంలో ఎందుకు నిమ్మకుండిపోయినారు, రైల్వే జోన్ విషయంలో ఎందుకు నిమ్మకుండిపోయారు, వెనుకబడిన జిల్లాల తరగతులకు నిధులు తీసుకొచ్చడంలో ఎందుకు నిమ్మకుండిపోయారు, అమరావతి రాజధాని నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి డబ్బులు ఎందుకు డైవర్ట్ చేశారు, వీటన్నిటి మీద ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పకుండా మరలా మీరు 2024లో ఓట్లు ఎలా అడుగుతారు అనే నా ప్రాథమిక ప్రశ్నకి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత తెలుగుదేశంలో ఉన్న, జనసేనలో ఉన్న ప్రతి నాయకుడికి ఉండి తీరుతుంది. ఇది రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా అడిగి తీరాలి. 2019 తర్వాత ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి జగన్మోహన్ రెడ్డికి అప్పచెప్పి వెళ్ళిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమరావతి రాజధాని ఎందుకు నాశనం చేసింది, ఎందుకు ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి పోలవరం గురించి ఎందుకు మాట్లాడటం లేదు, ఎందుకు ప్రత్యేక హోదా గురించి మాట్లాడటం లేదు, ఎందుకు స్టీల్ ప్లాంట్ అమ్ముతుంటే మాట్లాడటం లేదు, ఎందుకు 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 వెనుకబడిన జిల్లాలకు తరగతి నిధులకు తీసుకోవటం లేదు, ఎందుకు అమరావతిగా రాజధాని ఎందుకు డెవలప్ చేయటం లేదు, ఎందుకు 3 రాజధానులని ఒక కపట నాటకాన్ని ఆడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించాల్సినటువంటి సందర్భం కూడా ఈ రాష్ట్ర ప్రజలకు ఉన్నది. ఎస్, ఉన్నది. ఎందుకు అంటే అల్టిమేట్గా డెమోక్రసీ ఈజ్ ఆఫ్టర్ ఆల్ అబౌట్ అ పీపుల్. సో ప్రజల యొక్క ప్రమాణాలు, జీవన ప్రమాణాలు పెంచకుండా, ప్రజలకి ఏ విధమైనటువంటి డెవలప్మెంట్ ఇవ్వకుండా, ప్రజలకి ఆర్థిక పరంగా, సామాజిక పరంగా, రాజకీయ పరంగా ప్రజల జీవన ప్రమాణాలను పెంచకుండా, పవర్ పర్చేజింగ్ కెపాసిటీని పెంచకుండా, ఇన్ఫ్లేషన్ తగ్గించకుండా, అన్ఎంప్లాయ్మెంట్ అనే రేషియోని తగ్గించకుండా, ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయకుండా, ఉపాధి కల్పించకుండా, ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులకు భరోసా ఇవ్వకుండా, ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేయకుండా, ఈ రాష్ట్రంలో రైతులకి, ఈ రాష్ట్రంలో బహుజనులకి, ఈ రాష్ట్రంలో మత్స్యకారులకి, ఈ రాష్ట్రంలో సాంప్రదాయబద్ధమైనటువంటి వృత్తులు చేసుకునే వారికి, ఈ రాష్ట్రంలో ముస్లిమ్స్కి భరోసా ఇవ్వకుండా రాజకీయ పార్టీలు ఏ విధంగా ప్రజలని మోసం చేస్తున్నాయో చెప్పాల్సినటువంటి బాధ్యత నా మీద ఉన్నది. కాబట్టే ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేశాను సోదరులు. ఈరోజు రాజకీయ పార్టీల కపట నాటకాలు చూస్తుంటే, మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, మరి ముఖ్యంగా నారా లోకేష్, అంతకంటే అద్భుతంగా, వాళ్ళకంటే అద్భుతంగా రాజకీయాలు చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళ ముగ్గురిని దాటి వెళ్ళిపోయి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వీళ్ళ నలుగురు కూడా ఈ రాష్ట్రాన్ని కపట నాటకం ఆడుతుంటే ఈ రాష్ట్ర ప్రజలు ఎక్కడికి పరిగెత్తాలి అనే ప్రశ్న ప్రతి సామాన్యుల్లో ఉదయిస్తుంది. నా దగ్గర నేను నిన్న మొన్న మిత్రుడితో మాట్లాడుతున్నప్పుడు, ఎందుకు సార్ మీరు శ్రావణ్ కుమార్ గారు ఎందుకు అనవసరంగా అన్ని రాజకీయ పార్టీలను తిడతారు,
తెలుగుదేశాన్ని తిడుతున్నారు, జనసేనని తిడుతున్నారు, వైఎస్ఆర్సీపీని తిడుతున్నారు, భారతీయ జనతా పార్టీని తిరుగుతున్నారు, కాంగ్రెస్ పార్టీని తిడుతున్నారు. ఇంకా మీకు ఏ పార్టీ అండగా ఉంటుంది? మీకు ఎందుకండి ఈ పిచ్చిగోల? చక్కగా ఏదో ఒక రాజకీయ పార్టీలోకి వెళ్ళిపోయి ఒక ఎమ్మెల్యేనో ఒక ఎంపీఓ అయిపోతే మీకు కూడా ఒక క్యాబినెట్ పదవి వస్తుంది కదా. మీకు కూడా ప్రధానమంత్రి లాంటి స్థాయి ఉన్నటువంటి వ్యక్తో లేకపోతే ముఖ్యమంత్రితో చక్కగా కరచాలనం చేసుకుంటూ తిరగొచ్చు కదా. మీకు ఎందుకండి ఈ పిచ్చిగోల? అన్ని రాజకీయ పార్టీలు తిడుతున్నారు, మీరే రాజకీయం చేస్తున్నారు అని అంటున్నారు. నేను ఆ సోదరుడికి నవ్వుతోనే సమాధానం చెప్పిన, సోదరా నేను మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేస్తున్నా, నేను ఏ రాజకీయ పార్టీలోకి వెళ్ళి సార్ మీ ఎజెండా మోస్తాను, నాకు ఒక అవకాశం ఇవ్వండి అంటే ఖచ్చితంగా రాజకీయ పార్టీలు నాకు అవకాశం ఇస్తాయని అనుకుంటున్నా. అఫ్కోర్స్ అవకాశం ఇవ్వకపోయినా వాళ్ళ స్థాయికి తగ్గ వ్యక్తిని కాదు అని రిజెక్ట్ చేయొచ్చు. కానీ నేనేమంటున్నానంటే ఇప్పుడున్నటువంటి చాలామంది నాయకుల కంటే కూడా కొద్దిగా గొప్ప నేను చదువుకున్న వ్యక్తిని. ఒక చిన్న ఉద్యోగం చేసి సాధారణమైన ఉద్యోగం చేసినటువంటి వ్యక్తిని. నేను చాలా పెద్ద గొప్ప ఉద్యోగం చేయకపోయినా అది కొంత రెస్పెక్టబుల్ పోస్టే. న్యాయమూర్తి పదవి అనేది కొంత గౌరవప్రదమైనటువంటి పోస్టే. నేను వృత్తిలో కూడా చాలా గౌరవంగానే ఉండొచ్చిన, ఎక్కడ కూడా తప్పు చేసిన దాఖలాలు లేవు. హైకోర్టు కూడా ఏ సందర్భంలోనూ కూడా నేను ఉద్యోగానికి రిజైన్ చేస్తానన్నప్పుడు మీలాంటి మంచి వ్యక్తులు ఉండాలి అని ఆనరబుల్ హైకోర్టు వాళ్ళు అన్నారే తప్ప ఏ విధమైనటువంటి ఎలిగేషన్ తోటి నేను బయటికి రాలా. వచ్చిన తర్వాత ఏదో ఒక రాజకీయ పార్టీలోకి వెళ్ళొచ్చు. నేను 2019 నుంచి పోరాటం చేస్తున్నాను, బహుజనుల కోసం పోరాటం చేస్తున్నాను, దళితుల కోసం పోరాటం చేస్తున్నాను, ముస్లిమ్స్ కోసం పోరాటం చేస్తున్నాను. ఓవరాల్గా రాష్ట్రంలో రాజకీయంగా చాలా సప్రెస్డ్ పీపుల్ కోసం ఫైట్ చేస్తున్నాను. సో ఈ ఫైటింగ్ స్పిరిట్ని అంతా తీసుకుని వెళ్ళి ఏదో ఒక రాజకీయ పార్టీకి తాకట్టు పెట్టచ్చు. తాకట్టు పెడితే నా స్థాయికి తగ్గట్టు ఏదో ఒక జిల్లా కార్యదర్శో లేకపోతే నగర కార్యదర్శో లేకపోతే రాష్ట్ర ప్రధాన కార్యదర్శో ఏదో పోస్ట్ దొరుకుతుంది. కానీ నేను ఆ మిత్రుడికి చెప్పాను, సోదరా ఏదో ఒక రోజున ఈ రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రి అవ్వగలుగుతాను, అవ్వాలి అనే అకుంఠిత దీక్షతోటి నేను పోరాటం చేస్తున్నాను. బహుశా నా స్థాయికి ఫైనాన్షియల్ పొజిషన్కో లేకపోతే నాకున్నటువంటి క్యాస్ట్ బ్యాక్గ్రౌండ్కో నేను కౌన్సిలర్ కూడా అవ్వకపోవచ్చు. కానీ కౌన్సిలర్ అవ్వకపోయినా నేను మాత్రం నా స్థాయిని నేను ఒక ముఖ్యమంత్రితోటే ఊహించుకుంటాను. ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలుగా పుట్టి అతి నిరుపేద కుటుంబంలో పుట్టి ఒక న్యాయమూర్తిగా 28 సంవత్సరాలకి ఒక కోర్టులో న్యాయమూర్తిగా న్యాయం చెప్పే స్థాయికి వెళ్ళి ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాల పాటు ఉద్యోగం చేసి తర్వాత రిజైన్ చేసి బయటకు వచ్చి ఒక పార్టీ పెట్టుకొని నేను ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ కొన్ని వేల కేసులు వేసి ఒక లాయర్గా ఎస్టాబ్లిష్ అయ్యి ఇంత పోరాటం చేసేది ఒక రాజకీయ పార్టీకి అమ్ముడుపోవటానికా, ఒక రాజకీయ పార్టీకి వెళ్ళి తాకట్టు పెట్టుకోవటానికా, ఒక రాజకీయ పార్టీ ఒక ఎమ్మెల్యే సీట్ ఇస్తానంటే అమ్ముడుపోవటానికా? ఎప్పటికీ కాదు. ప్రాబబ్లీ నేను ఈరోజు పోరాటం చేస్తున్న పోరాటం 2029కి పనిచేస్తుందేమో, 2034కి పనిచేస్తుందేమో. అప్పుడు నేను వేసినటువంటి ఈ ఫౌండేషన్ మా భావితరాల వాళ్ళు ముందుకు తీసుకెళ్తారేమో. సో ప్రతి ఒక్క పోరాటం మంత్రి పదవి కోసమో ఎమ్మెల్యే పదవి కోసమో కాదు సోదరా. సో కాబట్టి నా పిచ్చి భావాలు ఏదో నాకొని నన్ను నా భావజాలంతో వెళ్ళనివ్వండి అని నేను మా మిత్రుడితో చెప్పాను. సో ఓవరాల్గా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ రాష్ట్రంలో భవిష్యత్తును నిర్ణయించే